అందరికీ నమస్కారం అండి. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. టేకెన్ 4 years ఆఫ్ మై లైఫ్ ఫర్ దిస్ అచీవ్మెంట్. యాక్చువల్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ డిఎస్పీ అండి. ఐఎమ్ పోలీస్. సినిమా అనే ప్యాషన్ కోసం పక్కకి పెట్టేశా. కొంచెం వాటర్. ఐ నాట్ టేక్ మచ్ ఆఫ్ యూర్ టైం. డిఎస్పీ గారా? డిఎస్పీ గారి నుంచి మనకి ఇలాంటి సిరీస్ వస్తుందంటే ఎన్ని ఇన్వెస్టిగేషన్లు, ఎన్ని సీన్లు మనం చూడొచ్చు. ఓకే, యాక్చువల్లీ ఆపుకోవడానికి ట్రై చేశాను, అవ్వలేదు. బట్ స్టిల్ ఎవ్రీ పోలీస్ డిజర్వ్స్ మెడల్స్, రివార్డ్స్ అండ్ అవార్డ్స్. బట్ మోర్ దాన్ దట్ దే నీడ్ యాంగిల్ ఆఫ్ హ్యూమానిటీ టు సీ దెమ్ అండి. అదొక్కటే నేను అనుకున్నా. ఈ సిరీస్ ఫస్ట్ టైం పట్టుకుని వెళ్ళి హాట్స్టార్కి చెప్పినప్పుడు దే రిసీవ్డ్ ఇట్ విత్ బోత్ ద హ్యాండ్స్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు రాఘవ సార్, సందీప్ గారు, నందిని అండ్ రమణన్ సార్ అండ్ కుట్టి సార్. వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారండి. బికాజ్ బేసికల్లీ ఐఎమ్ నాట్ ఎ రైటర్, ఐఎమ్ జస్ట్ కాప్. సో ఐ డోంట్ నో హౌ టు రైట్, బట్ ఐ రోట్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ విత్ ద ఫీలింగ్ దట్ ఇట్ విల్ బి లైక్ బై ది ఆడియన్స్. బికాజ్ మేము చూసిన క్రైమ్ మీరు చూడాలి, మా యాంగిల్ నుంచి చూడాలనేది మా ఆశ. సో ఐవ్ టేకెన్ లాట్ ఆఫ్ టైమ్. నందిని హ్యాస్ గైడెడ్ మీ ఇన్ ఆల్ ద వే, ఆల్ రెస్పెక్ట్స్. అండ్ దీని విక్రమ్ ఆన్ డ్యూటీ అనే షోకి న్యాయం చేసింది ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ నందిని అయితే, ఆన్ స్క్రీన్ విక్రమ్, మై విక్రమ్. ఐ కాల్ హిమ్ యాజ్ విక్రమ్ బికాజ్ అతనే లేకపోతే ఈ షోకి ఇంత రీచ్ వచ్చేది కాదు. బికాజ్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, అమౌంట్ ఆఫ్ స్ట్రెంగ్త్ హీ హ్యాస్ పుట్ ఇన్ ఈజ్ మోర్ దాన్ ఎనీథింగ్ అండి. అండ్ నాట్ లాస్ట్ లీస్ట్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై ప్రొడ్యూసర్స్ అనిల్ కడియాల గారు అండ్ ప్రవీణ కడియాల గారు. వాళ్ళు వాజ్ స్టోరీ విన్నప్పుడు దే బిలీవ్డ్ ఇన్ మీ. దే హ్యావ్ పుట్ ఆల్ దేర్ ఎనర్జీ అండ్ దే సెడ్ లైక్, హర్ష గారు వి బిలీవ్ యూ. స్టోరీ విన్న తర్వాత తీసుకొచ్చి ఒక చెక్ ఇచ్చారు, అది ఇప్పటికీ మర్చిపోలేను. బికాజ్ చాలామంది ప్రొడ్యూసర్స్కి టైం పడుతుంది మనిషిని నమ్మడానికి, బట్ దే ఆర్ నాట్ టేకెన్ మోర్ టైమ్. థ్యాంక్ఫుల్ టు ప్రవీణ గారు అండ్ అనిల్ కడియాల గారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మెయిన్ థింగ్ ఇస్ బికాజ్ నా ఫస్ట్ సక్సెస్ మీట్ లాంటిదండి ఇది. కిరవాణి సార్ రావడం, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది ఆస్కర్ సార్. ఇట్స్ ఎవ్రీ ఇండియన్స్ డ్రీమ్ ఆఫ్ వినింగ్ అన్ ఆస్కర్. అండ్ మీరు అక్కడికి వెళ్ళి కార్పెంటర్ సాంగ్ పాడినప్పుడు ఐ జస్ట్ గాట్ బ్లోన్ అవే. అండ్ సమీర్ సార్, థ్యాంక్ఫుల్ టు యూ. మీరు రాకపోతే ఆ కమిషనర్ రోలే లేదు. బికాజ్ యూ హ్యావ్ పుట్ ఇన్ ఎవ్రీథింగ్ సార్. మీరు అంటే ఆ విక్రమ్ వల్ల ఎంత పోలీస్ అనే ఒక ఫీల్ వచ్చిందో, మీరు వచ్చి ప్రతి డైలాగ్ చెప్తున్నందుకు ఇట్ ప్లేడ్ అ లాట్ ఆఫ్ రోల్. అండ్ ఐమ్ థ్యాంక్ఫుల్ టు మై హంట్ టీమ్, ఆర్య, గాయు, అఖిల అండ్ రంగారావు గారు. హీ ఇక్కడ లేరు ఆయన, బట్ హీ హ్యాస్ ప్లేడ్ అ వైటల్ రోల్ ఇన్ దిస్ అండి. స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ రాస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ దట్ అది అందరికీ నచ్చుతుందని రాశాను. అండ్ లాట్ మోర్ టు కమ్ అండి. సెకండ్ కేస్, థర్డ్ కేస్ అండ్ ఇట్ గోస్ ఆన్. ఎవ్రీ కేస్ విల్ బ్లో యువర్ మైండ్. I'll show you the crime through my eyes, how I have saw it personally. And thankful to my director, Rudra sir, and all the team. Thank you once again. Thank you. ఇంతకీ ఈ డిఎస్పీ గారే ఆ విక్రమా ఏంటి? అది కమింగ్ సూన్ అండి. కమింగ్ సూన్, అది కూడా సస్పెన్స్ అబౌట్ ఇట్. అయితే మేము చూడబోయేది రియల్ కేసెస్ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ ఉంటాయేమో అని అనిపిస్తుంది. ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ అండ్ ఓకే, అది ఏంటి అనేది you'll find out అండి. విల్ వెయిట్ అండ్ వాచ్. yes, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆర్కే గారు విల్ స్పీక్ నౌ. సో ఒక సమస్య మన వరకు వచ్చిందంటే పరిష్కారం మన దగ్గరే